నో బాట్స్ హార్మ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. తిరిగి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజు విషయం ఏంటంటే, మన సంక్రాంతి పండగ అయిపోయింది కాబట్టి రీసెంట్గా చాలామంది ఫోన్ చేశాను, మన కోళ్ళకి దెబ్బలు ఉన్నాయి, అవి ఏ విధంగా నయం చేయాలి ఏంటి అని అడుగుతున్నారండి. వాటికి కొంచెం యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ కొంచెం నీట్గా వాడుకుంటా డైలీ వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఆ దెబ్బల దగ్గర. ఇది మన ఇంటి పక్కన కుర్రోడిదండి. ఇది కొంచెం మన సంక్రాంతికి ఒక 10,000కి విజేత అంటండి. ఒక 10,000కి పందెం గెలిచిందన్న. ఇది ఒక 2 days అయితే మ్యాచ్ తెలియదు అతను నా దగ్గరకు వచ్చాడండి. అతను మీకు యాంటీబయాటిక్ మందులు అవి ఇవి చెప్పి ఇచ్చామండి. ఇస్తే వాడుకున్నాడు. 2 days అయితే మ్యాచ్ తెలియదంటే ఇప్పుడు కోత వేస్తుందండి. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా వీడియోలు, ఇదే పుంజండి, కోత కూడా వేస్తుందండి ఇప్పుడే. అట్లా కాదు, జాగ్రత్తగా దెబ్బ తగిలి కాడ కొంచెం వేడి నీళ్ళ తాటితో కాపురం పెట్టుకొని వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు ప్రతిరోజు దాని దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉండాలండి పుంజు దగ్గర, లేదంటే ఇబ్బంది అవుతుంది దానికి. జాగ్రత్తగా అట్లా క్లీన్ చేసి మెడిసిన్ వాడుకుంటా మేతలు కూడా మంచిగా చూసుకోవాలండి. దాన్ని జాగ్రత్తగా చూసుకుని వాష్ చేసుకుంటా ఎప్పటికప్పుడు పుంజులు కూడా క్లీన్ చేసుకుంటామండి. దెబ్బ తగిలిన భాగం దగ్గర కొద్దిగా పసుపుతో కానీ ఇప్పుడు యాంటీబయాటిక్ కాకుండా ఎప్పుడు కూడా కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు కొంచెం నీట్గా దెబ్బలు అనేవి మానుపడతాయండి. లేకపోతే ఇబ్బంది అండి. జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకుంటుండాలండి ఎప్పటికప్పుడు. దెబ్బలు ఆ విధంగా క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు మందులు కానీ జాగ్రత్తగా వాడుకుంటా మేత మంచిగా పెట్టుకుంటా వాటిని వేడి నీళ్ళతో కాపడం పెట్టుకొని కొంచెం నీట్గా చూసుకుంటా వాటిని తుడుస్తూ ఉండాలండి. ప్రతిరోజు అక్కడ క్లీన్ చేస్తుండాలండి కోళ్ళ దగ్గర. జాగ్రత్తగా యాంటీబయాటిక్ పౌడర్ కానీ లేకపోతే జాగ్రత్తగా వాటిని క్లీన్ చేసుకుంటా సెప్టిక్ కాకుండా చూసుకోవాలి.